రోజులైన తర్వాత తీరుబడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రధానమంత్రికి లేఖ రాయడం చూస్తే నటనలో ఇప్పటిదాకా ఉన్న అందరినీ మించిపోయినటువంటి చంద్రబాబు గారు ఈ రోజున మరొక కొత్త డ్రామా ఎట్లా ఆడుతున్నారనేటటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ గారి ప్రకటనకు ముందుగానే సిడబ్ల్యూసి కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి పిల్లర్స్ వచ్చినాయి. ఆ తర్వాత యూపీఏ భేటీలో ఏం జరిగింది, ఈ రాష్ట్రాన్ని విభజించబోతున్నారు అనేటటువంటిది ముందుగానే అందరూ లోకమంతా కోడై కూసింది. దాదాపు సిడబ్ల్యూసి సమావేశానికి ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది అనేటటువంటి ముందుగానే ఇండికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ తో నిత్యం టచ్ లో ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్ర విభజన అనేటటువంటిది సిడబ్ల్యూసి నిర్ణయానికి ముందే చాలా స్పష్టంగా తెలిసినటువంటి వాస్తవం. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా దిగ్విజయ్ సింగ్ గారి ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి మాట్లాడినటువంటి ఆయన ఒక రోజంతా ప్రెస్ కి దూరంగా ఉండి ఆ తర్వాత తీరుబడిగా రెండో రోజు స్పందించి ఈ ప్రకటనని స్వాగతిస్తున్నాము, మేము గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చినటువంటి లేఖకు కట్టుబడి ఉన్నాము, ఒక 4-5 లక్షల కోట్లు ఇచ్చి హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్రకు నిర్మించాలి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజున మొత్తం సీమాంధ్ర ప్రజలు మేము దగా పడ్డాము అనేటటువంటి ఆవేదనతోటి కాంగ్రెస్ పెద్దలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని ఈ రోజున మేము దగా పడింది సీమాంధ్ర అనేటటువంటి ఒక బాధతోటి స్వచ్ఛందంగా అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఈ రోజున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తా ఉంటే, ఉద్యమం చేస్తా ఉంటే భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పాతవన్నీ మర్చిపోయినట్లు 2008లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చినటువంటి లేఖ గాని, ఆ తర్వాత ప్రధానమంత్రికి అఖిలపక్ష సమావేశం పెట్టండి అని 2012లో కోరినటువంటి విషయాన్ని గాని, తెలంగాణ విడదీసే వరకు వెంటబడి తరిమి గుర్తు చేసి కేంద్రానికి ఆ తెలంగాణ క్రెడిట్ ఏదో తను దక్కించుకోవాలని చెప్పి పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసి అఖిలపక్ష సమావేశం కోసం తీరా రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత కూడా కిమ్మనకుండా ఆ ప్రకటన నేను స్వాగతిస్తున్నాను, ఈ రాష్ట్రం ముక్కలైన తెలుగు ప్రజలు కలిసి ఉండాలి అని హితబోధ చేసి 10 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కోడి అప్పుడే కూసినట్లు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మెలకు వచ్చినట్లుగా నిన్న ప్రధానమంత్రికి లేఖ రాయడం చూస్తే మరొకసారి సీమాంధ్ర ప్రజలకు గతంలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినట్లుగానే ఈ రోజున కూడా మళ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది స్పష్టమవుతా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఇవాళ మాట్లాడుతున్నారు సీమాంధ్ర ప్రజలు చాలా నైరాశ్యంతో ఉన్నారు, దిగ్భ్రాంతి చెందారు, నేను కూడా చాలా మానసిక క్షోభకు గురవుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకి అనుకూలము అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు దాని ముందు మాట వెనుక మాట ఏమీ లేకుండా మీరు కేవలం సీట్ల కోసం, ఓట్ల కోసం మీరు ప్రణబ్ ముఖర్జీకి 2008లో లేఖ ఇచ్చిన దగ్గర నుంచి మీరు వ్యవహరించినటువంటి వైఖరి ఏంటి? మీరు ఒక ఊసరవెల్లిలాగా వ్యవహరించారనేటటువంటిది, రోజుకొక మాట పూటకొక వైఖరి తీసుకున్నారనేటటువంటిది నిజం కాదా? 2008లో మీరు ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణకు అనుకూలమని పొలిట్ బ్యూరో కమిటీ మేము తీర్మానం చేశామని ఆ తీర్మానాన్ని యాజ్ ఇట్ ఈస్ గా సింగిల్ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత 2009లో మీరు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమిని ఏర్పాటు చేశారు, తెలంగాణ వాదానికి పూర్తిగా మద్దతు పలికారు. మరి అదే 2009 డిసెంబర్ 9 రోజు చిదంబరం గారు అక్కడ ఒక రూట్ మ్యాప్ తెలంగాణకు సంబంధించి ప్రకటించినప్పుడు మళ్ళా యూటర్న్ తీసుకుని మీ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా రాజీనామాలు చేయించారు. మరలా ఎప్పుడైతే
ఎవరు అడగకుండానే తెలంగాణలో ఏదో రాబట్టుకోవాలి సీట్లు అనేటటువంటి ఒక తాపత్రయంతో 2012లో సెప్టెంబర్లో ప్రధానమంత్రికి లేఖ రాశారు. అఖిలపక్షం ఏర్పాటు చేయండి అన్నారు. తెలంగాణ మీద తొందరగా తేల్చండి అని చెప్పి తొందర పెట్టారు. తీరా దిగ్విజయ్ సింగ్ గారి ప్రకటన వచ్చిన తర్వాత మేము పాత స్టాండ్కే కట్టుబడి ఉన్నాం, తెలంగాణ ఈ రాష్ట్ర విభజన మాకు అంగీకారమే అని చెప్పారు మీరు. కానీ ఇవాళ ఇన్ని సందర్భాలలో 2008లో లేఖ ఇచ్చిన దగ్గర నుంచి, అది లేఖ కాదు బ్లాంక్ చెక్ ఒక రకంగా మాట్లాడితే, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ పరిణామంలోనూ ఏ సందర్భంలోనూ మీకు ఈ సీమాంధ్ర ప్రజలు గుర్తుకు రాలేదా?